లూసిఫర్ లేదా సాతాను గురించి. అసలు సాతాను ఎవడు, ఎందుకు భూలోకంలో పడిపోయాడు, సాతాను నశించడానికి ఎవరొచ్చారు, సాతాను తలాంతుల నుండి, సాతాను కార్యం నుండి ఎలా తప్పించబడతాము అనే విషయాన్ని మనము వినబోతున్నాం. హల్లెలూయా, అందరి హల్లెలూయా. ఈ సాతాను యొక్క పథకాలేంటి, సాతానికి ఏమేమి పథకాలు ఉన్నాయి, ఎలా మనల్ని మోసం చేస్తుంది అనే విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను, ఆశిస్తున్నాను. హెచ్కెల్ గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం చదవాలి. హెచ్కెల్ గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం. లూసిఫర్ సాతాను గురించి, నరపుత్రుడా తూరు రాజును గూర్చి అంగలార్పణ ఇలాగు ప్రభువైన యెహోవా నరపుత్రుడా తూరు రాజును అంగలార్ప వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా సంపూర్ణ సౌందర్యము గల కట్టడమును మాదిరివి. 13 వచ్చి చదవండి. దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతము అని రక్తవర్ణము రాయి సులుమాని రాయి మరకతము నీలము పద్మరాగము అమూల్యమైన సాతాను గురించి. అసలు దేవుడు దేవదూతలను సృష్టించాడు. దేవదూతల్లో మికాయేలు దేవుని దూత, లూసిఫర్ సాతాను ఒక దేవుని దూత, తర్వాత గాబ్రియేలు దేవుని దూత. ఈ అనేకమైన దేవదూతలను తయారు చేసినప్పుడు దేవుడు ఈ సాతాను ఎలా తయారు చేశాడు అంటే, కొన్ని ప్రశస్తమైన శ్రేష్టమైన రాయిలను తీసుకొని వాటిలో గోమేధికం ఉంది, సూర్యకాంతం ఉంది, బంగారం ఉంది, పద్మరాగం ఉంది, మరకతం ఉంది. సో ఇలాంటి అనేకమైన రాళ్లతో రత్నముల చేత సాతాను దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. సో ఇంకేమంటారు అంటే 14 వచనం కూడా చదవండి. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి, ఇక్కడికి ఏమంటే దేవుడు ఈ సాతానుని ఎలా సృష్టించాడు అంటే, బంగారం చేత, నీలం చేత, పద్మరాగం చేత, మర్కతం చేత, గోమేధికం చేత, మాణిక్యం చేత. అంతేకాదు దేవుడు దీనిని అభిషేకించి కెరూబుల మధ్యలో ఆరాధించే వ్యక్తిగా దేవుడు తయారు చేశాడు. కానీ దేవుడు ఎప్పుడైతే దేవుడు సృష్టించాడో, ఈ సాతాను దేవుడు సృష్టించాడో, అప్పుడు సాతాను యథార్థంగా ఉండేవాడు. అందంగా ఉన్నాడు, అభిషేకించబడ్డాడు, యథార్థంగా ఉన్నాడు. ఈ 3 చాలా మంచి గుణాలు సాతానులో ఉన్నాయి. కానీ యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఎందుకు దేవుని సన్నిధిలో నుండి వీడు త్రోసివేయబడ్డాడు చదవాలి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, వెక్కువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను. అసలు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓ తేజో నక్షత్రమా, ఓ వేకువ చుక్క, నువ్వు పైనుండి ఎలా కింద పడ్డావు? నిన్ను బంగారం చేత, మాణిక్యం చేత, రత్నముల చేత, తర్వాత పద్మరాగం చేత,
అనే గోమేధికం చేత, సూర్యకాంతం చేత నువ్వు చేయబడ్డావు, నువ్వు అభిషేకించబడ్డావు. అంతేకాదు నువ్వు యథార్థంగా ఉండే వ్యక్తివి. నువ్వు ఎలా పైనుండి కింద పడ్డావు అంటే ఎలా పడ్డాడట? ఇప్పుడు చదవండి 14 వచనం, 13 వచనం. అదే యెషయా గ్రంథము 12. నేను ఆకాశము ఎక్కిపోదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును. ఉత్తర దిక్కున్న సహపర్వతం మీద నేను కూర్చుందును. దేవుని సింహాసనం మీద కూర్చుంటే బాగుండు అనే ఆలోచన ఈ సాతానికి వచ్చింది. వినండి, దేవుడు ఆకాశంలో ఉన్నాడు. దేవుడి దేవతల్లో పరలోక రాజ్యంలో సాతానుకు ఈ పాపం ఎట్లా పుట్టింది? అక్కడ దేవుడే ఉన్నాడు కదా, అక్కడ ఎవరు లేరు కదా. ఈ సాతానుకు ఈ ఆలోచన, అహంకారం ఎలా వచ్చింది? నేను దేవుని సింహాసనం మీద కూర్చోవాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే, దేవుడు మానవుని సృష్టించినప్పుడు, దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించినప్పుడు, దేవుడు దూతలను సృష్టించినప్పుడు, దేవుడు స్వచిత్తాన్ని, ఫ్రీ విల్ దేవుడిచ్చాడు. అయితే ఈ సాతాను ఏం చేస్తుందంటే, పైకి వెళ్ళి ఆ సింహాసనం కంటే పైకి వెళ్ళి నేను కూర్చుంటే బాగుండు, ఆ సింహాసనం మీద నేను కూర్చుంటే బాగుండు అన్నప్పుడు అక్కడి నుండి దేవుడు పడేసి కింద. వింటున్నారా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అందంగా ఉన్న వాళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటుంది. మీరు నమ్ముతారా? హోదా ఉన్న వాళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటుంది. పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటుంది. ధనవంతులకు అహంకారం ఎక్కువ ఉంటుంది. కులగజ్జి ఉన్నవాడికి అహంకారం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకు అర్థం ఏంటంటే, సాధారణగాడు అందంగా చేయబడ్డాడు, సాధారణగాడు అభిషేకించబడ్డాడు, సాధారణగాడు యథార్థంగా ఉన్నవాడు. వానికి ఏమొచ్చిందంటే అహంకారం వచ్చేసింది. దేవుని సింహాసనంలో కూర్చుంటే బాగుండని. వింటున్నారా? హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, కథలు వచ్చింది మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానం చేసుకుందును. ఏమనుకున్నాడే? మనసులో అనుకున్నాడు, దేవునితో సమానంగా నేను ఉంటాను, మేఘమండలం మీదకి పోతాను, ఆయన సింహాసనం మీద నేను కూర్చుంటాను అనే ఆలోచన వచ్చినప్పుడు దేవుడు అక్కడి కింద పడేసాడు. అందంగా ఉన్నాడు, అభిషేకించబడ్డాడు, యథార్థంగా చేయబడ్డాడు. కానీ ఆలోచన మనసులో ఏమనిచిందంటే ఒక తప్పుడు ఆలోచన వచ్చింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. తప్పుడు ఆలోచన ఏ వ్యక్తికి అయితే వస్తాదో ఆ వ్యక్తి నాశనానికి పోతున్నాడని అర్థం. మొన్నటి దినాన నేను ఒక దేవుని యొక్క సేవకుడు చెప్తున్నప్పుడు నేను విన్నాను. భార్యాభర్తలు అత్తమామ ఇద్దరు వచ్చి దేవుని సేవకుని దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నారు. ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ స్త్రీ గర్భంతో ఉన్నది. గర్భంతో ఉన్న స్త్రీ తన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ సేవకుడు ఆమె కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ నలుగురి కళ్ళల్లో నీళ్లు గారడం చూస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కావడం లేదు. ఏమైంది అంటే ఆమె చాలా భయంకరంగా వాళ్ళ అత్తమామరే ఎందుకు ఏడుస్తున్నారమ్మా? దేవుడు సంతానం ఇచ్చాడు, గర్భఫలం ఇచ్చాడు. తర్వాత 9 నెలల తర్వాత దేవుడు నీకు నువ్వు బాబులో పాపలో భూలోకాన్ని తీసుకొస్తావు. గర్భఫలం విషయంలో ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆ ప్రార్థన చేయించుకున్న తర్వాత వాడు ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇక్కడ నుండి వెళ్ళిపోయి తర్వాత అత్తమామ వెళ్ళిపోయాడు సేవకు దగ్గర నుంచి, తర్వాత భర్త వెళ్ళిపోయాడు సేవకు దగ్గర నుంచి. ఈ స్త్రీ ఎక్కడ ఉంది? అయ్యా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా అంటే, అయ్యా దేవుడు నాకు సంతానం ఇచ్చాడు, మంచిది, చాలా సంతోషము, మా కుటుంబంలో ఆనందమైంది. ఒక రోజు ఏమైంది తెలుసా? వివాహము కానప్పుడు నేను అపవిత్రమైన జీవితాన్ని జీవించినప్పుడు నాకు తెలియదు. గర్భం అయిన తర్వాత 3 నెలల తర్వాత నేను బ్లడ్ టెస్టింగ్ పోతే నాకు HIV అని తెలిసింది. నేను చేసిన తప్పుకు నా కడుపులో ఉన్న పిండానికి ఏమాత్రము అది తప్పుగా, లేకపోతే ఆ పాపము ఆ వ్యక్తికి అంటొద్దు. అందుకోసం ప్రార్థన చేయదేవా.
దేవుని సేవకుని అడుగుతుంది. నా ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందేమో. చాలా చక్కటి మాట ఏమంటున్నాడంటే, సాతాను మనసులో ఆలోచించాడు, మనిషి మనసులో ఆలోచించుకొని లోకంలో కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఏమైందంటే, వాళ్ళ అత్తమామకి తెలిసింది హెచ్ఐవి అయిందని, భర్తకి తెలిసింది హెచ్ఐవి అయింది. అయ్యా నేను ఎప్పుడూ వచ్చేసిన పాపిస్ట్ జీవితానికి, పాపిస్ట్ బ్రతుకు, ఇప్పుడు నా కడుపులో ఉన్న పిండానికి ఏమాత్రం హెచ్ఐవి వస్తుందేమో అని భయపడుతున్నాను. మనసులో ఏం పుట్టింది? సాతానుకు దేవుడితో సమానంగా ఉండాలనే ఆలోచన వచ్చింది. దేవుడితో సమానంగా ఉండాలనే ఆలోచన రావడమే కాదు, నేను సింహాసనం మీద కూర్చోవాలనే ఆలోచన వచ్చింది. అందుకోసమే ఓ తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నేను ఎవరు పడేశారు? నేను ఎందుకు పడేశారంటే, నువ్వు దేవుని కంటే హెచ్చుగా ఉండి ఆయన ఆ మేఘమంటల మీదకి ఎక్కి ఆయనతో సమానంగా ఉండాలనుకున్నావు. నీ ఆలోచనలో వచ్చింది కాబట్టి నువ్వు పాతాళంలో 15వ వచనం చదవండి. 15వ వచనం, నీవు పాతాళంలో నరకంలో మూలకు తోయబట్టి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సాతాను గాడు ఎవరు? ఒక దేవదూతల్లో ఒక దూత. ఎలా సృష్టించబడ్డాడు? అందంగా సృష్టించబడ్డాడు, బంగారం చేత సృష్టించబడ్డాడు, గోమేధికం చేత సృష్టించబడ్డాడు, మాణిక్యముల చేత పొదిగించబడ్డాడు, సూర్యకాంతముల చేత పొదించబడ్డాడు. ఎలా సృష్టించాడంటే, అభిషేకం పొందినవాడు, ఆరాధించేవాడు, దేవుని పూజించేవాడు, యథార్థంగా ఉండేవాడు. ఏమొచ్చిందంటే, మనసులో తప్పుడు ఆలోచన రావడం వల్ల ఏమైపోయాడంటే, ఆకాశం నుండి కిందికి భూమి మీదకి పడవేయబడ్డాడు. వాళ్ళతో వస్తున్నప్పుడు అనేక మందిని భూలోకానికి వాడు తీసుకొని వచ్చాడు. ఇంకో మాట చదువుతాం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7-9 వచనాలు చదవండి. అంటే నేను చెప్తున్నా అంటే, సాతాను ఎవరంటే ఆది సర్పము, ఘటా సర్పము. ఈ ఆది సర్పము, ఈ ఘటా సర్పము ఎవరిని మోసం చేశాది? ఆదాము వలను మోసం చేశాది. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటా సర్పముతో యుద్ధము చేయవలనగా ఆ ఘటా సర్పము దాని దూతలను యుద్ధం చేసి గాని వారికి స్థలం లేదు. ఈ ఘటా సర్పము ఎవరు అంటే, సాతాను. ఎలా సృష్టించబడ్డాడు? అందంగా సృష్టించబడ్డాడు. ఎలా సృష్టించబడ్డాడు? అభిషేకించబడ్డాడు. ఎలా ఉన్న వ్యక్తి, యథార్థంగా ఉన్న వ్యక్తి. ఏం కలిగింది? మనసులో తప్పుడు ఆలోచన వచ్చింది. మిఖాయేలు మరియు ఈ ఘటా సర్పంతో యుద్ధం జరిగినప్పుడు వాడు మిఖాయేలు దూతతో గెలవలేక పైనుండి కింద పడిపోయబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిగా అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఏమనండి, మీరు ప్రేరేపిస్తున్నారు. నువ్వు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ పని ఎందుకు చేసినావంటే, వేరే వాళ్ళకి ప్రేరేపించి ఎక్కిచ్చిళ్ళు, వేరే వాళ్ళకి ఇట్లా చేయమన్నారు, దొంగతనం చేయమన్నారు, మోసం చేయమన్నారు, అబద్ధం ఆడమన్నారు, ఇతరులను కొట్టమన్నారు, ఇతరులను చంపేయమన్నారు. ఒకటి ప్రేరేపించడం వల్ల కలుగుతుంది ఇక్కడ కార్యాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా స్పష్టంగా చెప్తున్నాను. సాతాను ఎవరంటే దేవుని దూత. ఎలా సృష్టించబడ్డాడంటే అందంగా సృష్టించబడ్డాడు. ఏం జరిగింది అంటే, యథార్థంగా ఉన్నవాడు, అందంగా ఉన్నవాడు, ఆ దేవుని ఆరాధించే వారికి ఏమొచ్చిందంటే, మనసులో దేవుడితో సమానంగా ఉంటే బాగుండు అనే అహంకారం వచ్చింది. అప్పుడు పైనుండి త్రోసివేయబడ్డాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అప్పుడు ఏమని చెప్పిల్లారా, ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని అందరము ఏం చేయాలి అంటే ఈ లోక అధికారి, ఈ యుగ సంబంధమైన దేవత లోకానికి మనుషులకు గుడ్డితనం కలిగేసింది. యోహాను సువార్త 12:31 చాలా చక్కటి మాట రాయమంటుంది. యోహాను సువార్త 12:31 వచ్చినాం. ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు, ఈ లోకాధికారి, ఈ యుగ సంబంధ దేవత మరణం మీద గలడై బలం కలిగి అనేకులను చంపాలని, అనేకులను మోసం చేయాలని, అనేకులను తప్పుడు దాన్ని పట్టించాలని, అనేకులను అపవిత్రతలో దింపాలని, అనేకులను దొంగతనం చేయించాలని, అనేకమైన అపవిత్రమైన ఆలోచనలు తెప్పించి వారి జీవితాలను పాడు చేయాలని సాతాను గాడు ఎదురు చూస్తున్నాడు. 2 కొరింథీ 4:4 చదవాలి. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము ప్రకాశింపకుందు ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములను గుడ్డితనం కలిగజేసింది. వింటున్నారా? సాతానుగాడు ఎవడు? సాతానుగాడు ఎలా పడిపోయాడు? సాతానుగాడికి ఎలా ఈ మృత్యు మీద అధికారం వచ్చింది? ఈ లోక సంబంధమైన దేవత ప్రజలకు గుడ్డితనం కలిగజేసింది. హల్లెలూయా. ఏం కలిగజేసిందట? గుడ్డితనం. మనిషికి గుడ్డితనం వచ్చేసింది. ఎందుకు అంటే మనిషి ఇప్పుడు వింటున్నా, ఇది చూడండి, అందరు ఇది చూడండి. తప్పు చేస్తాడు, తప్పు చేసినప్పటికీ కూడా తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా వాడు తప్పుకు సహకరిస్తాడు. అబద్ధం ఆడినోడు అబద్ధం ఆడుతున్నాడు తెలిసి కూడా వాడు అబద్ధానికి సహకరిస్తున్నాడు. దొంగతనం చేస్తాడు, వాడు దొంగతనం తప్పు అని తెలిసి కూడా వాడు దొంగతనం చేయాలని నిరూపిస్తున్నారు. ఈ లోక సంబంధమైన దేవత ప్రజలకు గుడ్డితనం కలిగజేసింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందరూ చెప్పండి, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన దేవత ప్రజలకు గుడ్డితనం కలిగజేసింది. సాతాను ఎవరు? సాతాను ఏమైంది? ఈ లోక అధికారి, ఈ యుగ సంబంధమైన దేవత మరణం మీద బలము గలదై ఏం చేస్తున్నాడంటే మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేస్తున్నాడు. మొదటి మాట చేశాను, ఆది సర్పము కట సర్పము సుందరంగా లూసిఫర్ చేయబడ్డాడు. యథార్థంగా ఉన్న వ్యక్తి, అభిషేకించబడ్డవాడు ఆరాధించడానికి మనకేమొచ్చిందంటే మనసులో అహంకారం వచ్చింది. దేవుడితో సమానంగా ఉండాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు వాడు పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఈ లోకాధికారిగా మారిపోయాడు. ఈ లోకాధికారిగా మారిపోయి వాడు ఏం చేశాడంటే మనుషులందరికీ గుడ్డితనం కలిగజేస్తున్నాడు. వింటున్నారా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మూసుకుపోయినావా? తప్పెందుకు చేసినావు అంటే నేను అట్లా ఆలోచించలేదు జరుగుతుందని. కన్ను మూసుకుపోయిందా? దొంగతనం ఎందుకు చేస్తావు? కళ్ళు మూసుకుపోయిందా? అమ్మని ఎందుకు చంపేశావు? కళ్ళు మూసుకుపోయినా చెల్లెలు ఎందుకు కొట్టావు? కళ్ళు మూసుకుపోయినా ఇతరులకు వ్యతిరేకంగా అపవిత్రమైన జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నావు? కళ్ళు మూసుకుపోయినా ఆ సొంత వారిని మోసం చేస్తున్నావని ఎవరైనా అంటే ఈ లోక సంబంధమైన దేవత ప్రజలకు ఏం చేసింది? గుడ్డితనం కలిగజేసింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందికి సాతాను గుడ్డితనం కలిగజేసింది. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటా అన్నది. చాలా బాగుందమ్మా, చేసుకోరా. ఒకసారి అంటే ఎత్తున్నాడు రా, వాడు పిచ్చోళ్ళు ఎక్కున్నాడు, వాడిని ఎందుకు చేసుకున్నావురా అన్నాడు. పుసుకున్నా, వినండి, వాడిని ఎందుకు చేసుకుంటావురా? పుసుకున్నా, పిచ్చోళ్ళు ఎక్కున్నాడు రా అంటే ఆయన ఏమన్నా తెలుసా, నా కళ్ళు పెట్టుకొని చూడన్నా. కళ్ళు పెట్టుకొని నిన్ను చూస్తే నాకు అందంగా అనిపిస్తాడంట. సరేరా అన్న. 2 సంవత్సరాల తర్వాత ఏమని తెలుసా, వాడు చూస్తేనే సైతాలు ఎక్కున్నాడు, దయ్యం లెక్కున్నాడు, దొంగ లెక్కున్నాడు, మోసగాళ్ళు ఎక్కున్నాడు, నన్ను ఇక్కడ చంపేస్తాడు ఏమో. ఆ రోజు ఏమన్నావురా నన్ను? నా కళ్ళు పెట్టుకొని నువ్వు
చూడు ఇప్పుడు ఎట్లా కలుగుతాడు? దయ్యంకు లెక్క, మోసగా లెక్క, అబద్ధికు లెక్క. ఎలా కనిపిస్తుందంటే మొదటి ప్రేమ పడిపోయి అపవిత్రమైన జీవితంలోకి ప్రజలు వెళ్ళిపోతారు. ఎందుకు అంటే అసత్యాన్ని సత్యంగా చేస్తారు, సత్యాన్ని అసత్యంగా చేస్తారు, నీతిని అనీతిగా చేస్తారు, అనీతిమైన జీవితాన్ని అపవిత్రమైన జీవితాన్ని నీతివంతులుగా చేస్తారు. అందుకోసమే ఈ లోక సంబంధమైన దేవత ప్రజలకు గుడ్డితనం కలుగజేసింది. ఏమంటున్నారంటే మొదటి మాట చెప్పాను సాతాను యొక్క పథకాలు. మొదటి మాట చెప్పాను సాతాను ఎవరు? వాడు ఆది సర్పము, వాడు ఘట సర్పము. ఏమై ఉండేవాడు? అందంగా ఉండేవాడు, మాణిక్యముల చేత, పద్మరాగముల చేత, నీలం చేత, చక్కటి రాయల చేత చిక్కబడిన వాడు, వాడు అభిషేకించబడిన వాడు, వాడు ఆరాధించేవాడు. ఏమైపోయాదంటే ఆ మనసు మారి ఆలోచన వచ్చింది, దేవుడితో సమానంగా సింహాసనం మీద కూర్చుంటే బాగుండు అనే ఆలోచన వచ్చింది. అప్పుడు ఏమైపోయాడంటే వాడు భూలోకంలో పడిపోయాడు. భూలోకంలో పడిపోయిన వాడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో మృత్యు మీద, మరణం మీద అధికారాన్ని చలాయిస్తూ ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరికి గుడ్డితనం కలిగజేస్తున్నాడు. అది సాతాను యొక్క కార్యాలు. ఇంకో మాట చెప్తున్నాను, సాతాను యొక్క పథకాలు చెప్తున్నా. చదవండి యోహాను సువార్త 10వ వచనం. యోహాను సువార్త 10వ వచనం చదవండి. దొంగ ఈడెవడు? సాతాను ఎవడు? దొంగ. దొంగతనమును, హత్యను, నాశనము చేయటకు వచ్చును గాని. అమ్మ దేవుడు అంటే ఈ సాతాను గారి పథకాలు ఏంటంటే దొంగతనం చేయాలి, నీ ఆలోచనను దొంగిలించాలి, నీ శాంతిని దొంగిలించాలి, నీకు నెమ్మదిని దొంగిలించాలి, మీ ఇంట్లో ప్రేమను దొంగిలించాలి, మీ ఇంట్లో ఆశ్చర్య కార్యాలను దొంగిలించాలి. అప్పుడు నువ్వేమంటున్నా నా ప్రేమల దేవుని బిడ్డలారా, సీఎం ఫోన్ చేసిన ఎంతకండి వాక్యం టైంలో తీసి పలుకొడుతుందండి. ఉండేది ఆఫర్ దాంట్లో కూడా వాక్యం ఏమని బోధిస్తుంది అంటే ఇక్కడ ఏమన్నంటే దొంగతనము, హత్యను నాశనం చేయడానికి వస్తాడు. దొంగ ఎవరు అంటే దొంగతనం చేస్తాడు. ఏమని? నీ శాంతిని దొంగిలించి, నీ సమాధానం దొంగిలించి, మీ ప్రేమను దొంగిలించి, మీకున్న ఐక్యతను దొంగిలించి, మీకున్న అనురాగాలను దొంగిలించి వాడు చేస్తాడే. అందుకోసమే వీటి పథకం ఏంటంటే మిమ్మల్ని మోసం చేయడం, నాశనం చేయడము, తప్పుడు దారిలో పట్టియడము. ప్రేమదేవుడు విడాలా ఏమంటా అంటే సాతాను గారి యొక్క కుయుక్తి, ఆది సర్పము, ఘట సర్పము, దేవుడి సొల్లో ఉండేవాడు, దేవుడితో ఆరాధించేవాడు, వారికి ఒక మనసులో తప్పుడు ఆలోచన రావడం వల్ల ఈ లోకంలో పడిపోయిన వాడు లోకంలో ఉన్న వారికి గుడ్డితనం కలిగజేశాడు. గుడ్డితనం కలిగజేయడమే కాదు, దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తున్నాడు. ప్రేమ దేవుని ఈ వాక్యము చాలా శ్రేష్టమైనది, చాలా శ్రేష్టమైనది. ఎందుకు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు. అమ్మా మీరు ఏం చేయాలంటే ప్రభు శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సాతాను గాడు ఏం చేస్తున్నాడు? దొంగతనం చేయాలి, నాశనం చేయాలి, హత్య చేయడానికి వస్తున్నాడు. సాతాను గాడు ఏం చేస్తున్నాడు? మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేస్తున్నాడు. సాతాను గాడు చేస్తున్నాడు అపజయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సాతాను గాడు చేస్తున్నాడు లోకంలో అన్యాయాన్ని చూపిస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన మీరు ఏం చేయాలి? బలవంతులై ఉండాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. 11వ వచనం. మీరు అపవాది తంత్రమును ఎదురించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏం చేయాలంట? మీకు చదువు రాదా? నీకు రాదా? నీకు రాదా బిడ్డ? చదువుతాను
ఏం చేయాలి? సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని ఎదిరించడానికి? సాతాను ఎదిరించడానికి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వాంగ కవచమును ధరించుకున్నవాడు మాత్రమే సాతాను ఎదుర్కొంటాడు. సాతాను గారి పని ఏంటి? దొంగతనం చేయాలి, నాశనం చేయాలి, హత్య చేయాలి, గొడవలు పెట్టేయాలి, పంచాయతీ చేయాలి. వెంటనే మానసిక రోగము, వెంటనే అహంకారము, వెంటనే అపవిత్రమైన ఆలోచనలకు వచ్చేసి అపవిత్రమైన మార్గంలో నడిపించాలన్నది సాతాను గారి పని. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకో మాట చెప్తున్నాను. 1 కొరింథీ 4:4 నాయందు నాకు ఏ దోషమును 2 కొరింథీ 4:4 సువార్తను సువార్తను ఎలా అడ్డగిస్తున్నాడు? మొదటి మాట చెప్పాను, సాతాను ఎవరు. రెండవ మాట, సాతాను భూలోకములు ఎలా అధికారాన్ని చెలాయిస్తున్నాడు. మూడో మాట, సాతాను యొక్క పథకాలు ఏంటి. నాలుగో మాట, సాతాను సువార్తను ఎలా అడ్డగిస్తాడు. చదువు. దేవుడి స్వరూపి అయిన దేవుడి స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందట? మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని స్వరూపంలో చేయబడిన మానవుడు, దేవుని అరిచేతుల మీద చెక్కబడ్డ మానవుడు, దేవుని కోసము తను ఏర్పడి ఆరాధించే మానవుడు ఏమైపోయాడంటే వారికి గుడ్డితనం కలిగజేశాడు సాతాను గాడు. అందుకోసమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ఇక్కడ వాక్యం ఏమని బోధిస్తుంది అంటే, ఇక్కడ ఏమని ఉంటాయంటే ఈ లోక సంబంధమైన దేవత వారికి గుడ్డితనం కలిగజేసింది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. దీన్ని పరిష్కరించడానికి యేసు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరినో పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అందుకోసమే ఆదికాండం 3:15 ఆదికాండం 3:15 వ్రాయబడింది, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, దాని అంటే నీకును నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలుగజేసెదను. నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మేడ మీద కొట్టును. అంటే క్రీస్తు జననం గురించి ఒక ప్రవచనం. ఇక్కడ క్రీస్తు స్త్రీ సంతానంగా వస్తాడు. ఏమొస్తాడంటే వాడు ఏం చేస్తాడు? వచ్చి నీకును నీ సంతానములకు ఆయన సంతానములకు ఆమె సంతానములకు వైరం కలిగజేస్తాను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మీద మడి మీద చిత్తుకు కొట్టుతావు. ఈ సాతాను చిత్తుకు కొట్టడానికి క్రీస్తు భూలోకానికి 2021 సంవత్సరాల క్రితం పుట్టాడు. అందుకోసమే ఇప్పటి వరకు చెప్తున్న మాట ఏంటంటే, సాతాను ఆదికట సర్పం. ఎవరిని మోసం చేశాది? అవను ఆదామును మోసం చేశాది. ఎలా మోసపోయారు? వాడు చెప్పుడు మాట వల్ల మోసపోయారు. ఎలాంటి ఆలోచన ఇస్తాడు మనసులో? సాతాను గారి ఆలోచన ఏంటంటే దేవునితో సమానంగా ఉండాలనే ఆలోచన. సాతాను గారి పని ఏంటంటే ఈ లోకంలో అధికారాన్ని చెలాయించి మనోనేత్రాల గుడ్డితనం కలిగజేసి వారి పథకాలు ఏంటంటే మనకు హత్య చేయడము, నాశనం చేయడము, తప్పుడు మార్గంలో నడిపించడము. దేవుడు ఏమంటున్నాడంటే వారిని నశింపజేయడానికి క్రీస్తు భూలోకంలో పుట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. 1 యోహాను 3:8 అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు. ఇప్పుడు చెప్పండి,
పాపం చేయటోడు ఎవరి సంబంధి అట? అపవాది సంబంధి. అందరు చెప్పండి, పాపం చేసేటోడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. పాపం అంటే ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇక్కడ కూర్చున్న నేను పాపం చేయలేదని నువ్వు చేతులు ఎత్తండి. హల్లెలూయా అంటున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. ఏంటిదట? పాపం చేయవాడు అపవాది సంబంధి. నేను పాపం చేస్తలేను అన్నవాడు వాడు ఎన్నిసంటే వాడికి వాడే మోసం చేసుకున్నాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ దేవుడికి దూరం అయ్యారు. దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే సర్వమానవాళికి రక్షణ ఇవ్వడానికి. ఈ రక్షణ పొందుకోవాలంటే ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థించి ఉపవాసం ఉండి మన పాపాలు ఒప్పుకొని ఆయన కోసం నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. పాపం చేసే ప్రతి వాడు అపవాది సంబంధి. అపవాది ఎవరు? దేవుడి చేత సృష్టించబడ్డాడు. అపవాదికి ఏమొచ్చింది? మనసులో ఒక అహంకారమైన ఆలోచన, దేవుడితో సమానంగా ఉండాలి, దేవుడి సింహాసనంగా ఉండాలనే ఆలోచన వచ్చింది. అపవాది గారు లోకంలోకి పడిపోయాడు. పడిపోయిన తర్వాత అందరికీ గుడ్డితనం కలిగజేస్తున్నాడు. ప్రేమ ఆప్యాయతలు ఏం లేవుగా. అందరినీ మోసం చేయాలి. ఎవరిని మోసం చేయాలి? ఎవరిని మోసం చేయాలి అనేదే ఒకటి ఆలోచన. ప్రతి ఒక్కరు ఎవరిని మోసం చేయాలనేది ఆలోచన లోకానికి వచ్చేసింది. ఇంకో ఏమంటున్నాడే, వాడు మొదటి నుండి పాపం చేస్తున్నాడు, మొదటి నుండి అపవాది సంబంధి కావాడు, అనేకులు తయారు చేస్తున్నాడు. అందుకోసమే హెబ్రీయులకు రాసిన పత్రిక 14 వచనం ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 14 వచనం రాయబడింది. చదవాలి. కాబట్టి ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని నశింపజేతును. ఇక్కడ ఏమన్నంటే మరణం యొక్క బలం గలవాడు. మరణం యొక్క బలం గలవాడు ఎవడు? అపవాదిని మరణం ద్వారానే నశింపజేయడానికి. మరణం మీద ఎవరికైతే అధికారం ఉందో వారిని మరణం ద్వారా యేసు ప్రభు వచ్చి సర్వమానవాళి కోసం తన రక్తం చిందించి దెబ్బలు తిని కొరడ దెబ్బలు తిని ఉమ్ము వేసి రక్తమంతా చీల్చబడి మేకులు కొట్టబడి ఆయన మరణం ద్వారా ఏం చేశాడంటే మన జీవితంలో వాటి మరణం నుండి తప్పించడానికి, అపవిత్రమైన నరకం నుండి మనం తప్పించడానికి తన ప్రాణాన్ని సర్వమానవాళి కోసం పెట్టాడు. ఈరోజు మనం దేవుని సంబంధమా సాతాను సంబంధమా? దేవుని సంబంధం అయితే ప్రేమిస్తాము, దేవుని సంబంధం అయితే పరిశుద్ధంగా ఉంటాము, దేవుని సంబంధం అయితే అపవిత్రమైన ఆలోచనలు రాకుండా ఉంటాము, దేవుని సంబంధం అయితే మనస్సాక్షిని చంపుకొని పాపం చేయము. నా ప్రేమ దేవులారా, ఈ వాక్యం ఏమని సెలవిస్తుందంటే సాతాను యొక్క కార్యాలను వారి తంత్రాలను మనం ఎరిగి ఈ లోకంలో విజయవంతమైన జీవితాన్ని మనము జీవించాలి. ఇంకా ఏమంటున్నాడు అంటే నువ్వు సాతాను యొక్క చేతిలో దాసత్వాన్ని పొందుకున్న నీవు విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ఎవరు అంటే సర్వమానవాళి కోసం తన ప్రాణాన్ని పెట్టిన ఒక క్రీస్తు. ఎందుకోసం వచ్చాడు అంటే సాతాను గాడు లోకాన్ని మోసం చేస్తున్నాడు, అపవిత్రమైన జీవితంలో జీవింపజేస్తున్నాడు. ఈ లోక మరణపు అధికారిగా వాడు పెత్తనాన్ని చలాయిస్తున్నాడు. వాటి నుండి విడిపించడానికి ప్రభు వచ్చాడు. అనేకులు పరిశుద్ధంగా జీవించమంటే జీవించడానికి ఇష్టపడతలేరు. లోక ఆలోచనలో ఉండకు, మోసంలో ఉండకు, అపవిత్రమైన జీవితాన్ని జీవించకు, అపవిత్రమైన కార్యాలు చేయకు, లోకానుసారంగా బ్రతుకు, దేవుడికి అనుకూలంగా బ్రతుకుమంటే ఎవరికి ఇష్టం ఉండదు. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆది కాండం కింద గంటం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవా కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక,
యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అమ్మ ఏం చేయాలంటే దుష్టుల ఆలోచించకుండా నవ్వుకు, పాపుల మార్గంలో నీవకు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం మందు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అందరి ప్రణామే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుష్ట ఆలోచన ఏంటంటే దొంగతనం చేద్దామంటే దుష్ట ఆలోచన, ఇతరులను మోసం చేద్దామంటే దుష్ట ఆలోచన, ఇతరుల కడుపు కొడదామంటే దుష్ట ఆలోచన, తప్పుడు ఆలోచనలోకి వెళ్ళి తప్పుడు జీవితంలో జీవించేది దుష్ట ఆలోచన. ఇవన్నీ మానుకోవాలి. ఇది ఎవరి పని? సాతాను పని. ఇది ఎవరి పని? సాతాను పని. పాపుల మార్గంలో నిలవకు. పాపుల మార్గంలో నిలవకు అంటే పాపం చేస్తుంటూ నువ్వు ఉంటే నువ్వు కూడా పాపం చేయబుద్ది, తాగుపోతూ ఉంటే నీకు తాగుబోతుంది, అబద్ధం ఆడుతూ ఉంటే నువ్వు అబద్ధం ఆడబుద్ది, హత్య చేస్తుంటే నీకు హత్య చేయబుద్ది, దొంగతనం చేస్తుంటూ ఉంటే నువ్వు దొంగతనం చేయబుద్ది, అపవిత్రమైన జీవితాన్ని వ్యభిచారం బ్రతుకులతో నువ్వు స్నేహం చేస్తే అలానే చేయబుద్ది. అలా చేయకు. పాపుల మార్గంలో నువ్వు నిలువకు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకు. హల్లెలూయా, హల్లెలూయా. హేళన చేసే వాళ్ళతో కూర్చుంటే హేళన చేయాలనిపిస్తుంది. అప్రేమిలారా, సాతాను విషయాన్ని మనం శ్రద్ధగా విన్నాము. సాతాను గాడు ఎవడు అంటే అందంగా ఉన్నవాడు, యథార్థంగా ఉన్నవాడు, అభిషేకించబడ్డవాడు. మనసులో తప్పుడు ఆలోచన వచ్చింది. దేవుడితో సమానంగా ఉండాలనుకున్నాడు. దేవుడు పైనుండి కింద పడేసాడు. కింద పడేసిన తర్వాత మా లోకంలో అందరినీ గుడ్డితనంగా తెలిసి పాపంతో కొట్టుబిట్టాడుతున్నాడు మానవుడు. అనేకమైన పథకాలు తీసుకొచ్చి హత్య చేయాలి, నాశనం చేయాలి, జీవితాన్ని తప్పుడుతో పట్టించాలనే ఆలోచన తీసుకొస్తున్నాడు. అంతేకాదు, దాని నుండి బయటికి తీయడానికి యేసు ఒక స్త్రీ సంతానంగా భూలోకానికి వచ్చాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచినవారు. అందుకోసమే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశించక నిత్య జీవం పొందుతాడు. హల్లెలూయా. నువ్వు నశించకూడదని యేసు లోకానికి వచ్చాడు. సాధారణ పడిందండి హత్య చేయాలి, సాధారణ పడేందండి దొంగతనం చేయించాలి, సాధారణ పడేందండి తాగుబోతు చేయాలి, సాధారణ పడేందండి అపవిత్రమైన సినిమా జీవితంలో జీవించాలి, సాధారణ పడేందండి అపవిత్రమైన ఆలోచనలు తీసుకురా.